ప్రభునందు ప్రియులరా, బాగున్నారు కదా. సో నేటి దినం మీరు బాగుండాలని, మనం కొన్ని విషయాలు ప్రభుని గురించి తెలుసుకోవాలని ప్రభు ఆశపడుతూ ఉన్నాడు. ఆ విషయాలు ఏంటి అంటే, యేసు ఎవరు, యేసు ఎవరు. బైబిల్ గ్రంథంలో ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తి పేరు జక్కయ్య. ఆయన తన మనసులో ఈ మాట అనుకున్నాడు, లేక తన హృదయంలో ఈ మాట అనుకున్నాడు, యేసు ఎవరు అని చూడగోరెను. ఆయనకి వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం, ఆయన విన్నటువంటి దాని ప్రకారం ఆయన ఒక నిర్ణయానికి వచ్చాడు, యేసు ఎవరో చూడాలి అని. అవునా? సో ఆ దినాల్లో ఆయనకి ఆలోచన వచ్చింది, ఇంతకు యేసు ఎవరు అంటే, ఆయన యేసును చూస్తే ఆయనకి ఏమర్థమైంది అని అంటే, ఈయన లోకరక్షకుడు అని అర్థమైంది, ఈయన ఆశీర్వదించేవాడు అని అర్థమైంది. అవునా? ఈయన పాపములు క్షమించేవాడు అని అర్థమైంది. అవునా? అందుకే యేసు ప్రభు దగ్గరకు ఒక వ్యక్తిని తీసుకొస్తారు, పక్షవాత రోగిని తీసుకొస్తారు. తీసుకొచ్చినప్పుడు ఆ రోగిని మంచం మీద నుంచి పైకప్పులో నుంచి యేసు ప్రభు ఉన్న ఇంటి లోపలికి దించుతారు. దించినప్పుడు ఆ రోగితో యేసు ప్రభు అంటాడు, కుమారుడా, నీ పాపములు క్షమించబడి ఉన్నవి అని అన్నాడు. అంటే అక్కడున్న వాళ్ళందరూ ఒకసారి ఆశ్చర్యపోయారు. ఏంటి ఆశ్చర్యం అని అంటే, అదేంటి ఈయన పాపములు క్షమించబడి ఉన్నవని అంటాడేంటి? ఈయన దేవుడా? దేవుడు ఒక్కరికే అధికారం ఉంది పాపాలు క్షమించడానికి, కానీ ఈయన పాపాలు క్షమించడం ఏంటి అని అడుగుతారు. అవునా? సో దేవుడు మాత్రమే పాపాలు క్షమించగలిగిన వ్యక్తి. ఎప్పుడైతే ఆ మాట చెప్పాడో వెంటనే ఆ పక్షవాత రోగి లేచి నిలబడ్డాడు. పక్షవాతం అతన్ని విడిచి వెళ్ళిపోయింది. అంటే యేసు ప్రభు, కుమారుడు, నీ పాపములు క్షమించబడి ఉన్నవి అని చెప్పిన వెంటనే జరిగింది ఏంటి తెలుసా? తన పాపాలు క్షమించబడ్డాయి. మరి పాపాలు క్షమించబడినవి అని అంటే అది ఎవరు చేసే కార్యం? దేవుడు చేసే కార్యం. మరి యేసుక్రీస్తు దేవుడా? అదే ఎవరికి అర్థం కావడం లేదు. ఈ రోజున ఆ రోజుల్లో ఎవరికి అర్థం కాలేదు. యేసుప్రభు భూమి మీద ఉన్న రోజుల్లో, ఈ రోజు కూడా యేసుప్రభు నమ్మిన వారికి యేసుప్రభు ఎవరో అర్థం కావడం లేదు. యేసుప్రభు ఏమన్నాడు? నీ పాపములు క్షమించబడి ఉన్నవి అనగానే ఏం జరిగింది? అతనికి ఉన్నటువంటి జబ్బు పోయింది, అతని పక్షవాతం పోయింది. అంటే అతని పక్షవాతం పోయి ఇప్పుడు యేసు ప్రభు ఎవరు అని చెప్తుంది? పాపములు క్షమించగలిగినటువంటి దేవుడు అని చెప్పగలుగుతుంది. ఇది క్రొత్త నిబంధనలో, పాత నిబంధనలో చాలామంది అనుకుంటా ఉన్నారు, యేసు ప్రభు దేవుడు కాడు, యేసు ప్రభు దేవుని కుమారుడు మాత్రమే, దేవుడు ఒక్కడే దేవుడు, దేవుడు చెప్పాడు నేనొక్కడనే దేవుణ్ణి అని చెప్పాడు. అది 100కి పైగా ఎన్నో వాక్యాల్లో దేవుడు నేనే అనుంది అని చెప్తా ఉన్నారు. కానీ ఇక్కడ ఏం జరిగింది? పాపములు క్షమించుటకు యేసుప్రభు ఏమన్నాడు? మనుష్య కుమారునికి అధికారం కలదే అని అన్నాడు. ఆయన దేవుడిగా చెప్పుకోలేదు. అవునా? ప్రజల బాధంతా ఇదే. ఆయన చెప్పలేదు కదా దేవుడు అని. ఎందుకు ఈయన దేవుడు దేవుడు అని చెప్పి చాలామంది చెప్తూ ఉంటారని ప్రజలు అనుకుంటూ ఉన్నారు. లేక దేవుణ్ణి ఎరిగిన వారు, దేవుణ్ణి ఎరగని వారు అనుకుంటూ ఉన్నారు. పాస్టర్లు కూడా అదే అనుకుంటూ ఉన్నారు చాలామంది. అవునా? ఆయన మనుష్య కుమారునికి పాపములు క్షమించుటకు అధికారం గలవాడు అని అన్నాడు. సో ఆయన స్టేట్మెంట్ బాగుంది. సరే, తర్వాత ఏం జరిగిందో చూద్దాం. ఇక్కడ వీళ్ళు శిష్యులు ధోనిలో యేసు ప్రభువుని లేపి ఓడ అమరమున తలవాల్చి ఆయన నిద్రిస్తూ ఉన్నప్పుడు వాళ్ళు ఏమన్నారు అని అంటే, వారాయన్ను లేపి, బోధకుడా
మేము నశించిపోవచ్చున్నాము, నీకు చింత లేదా అని ఆయనతో అన్నిరి. అందుకు ఆయన లేచి గాలిని గద్దించి నిశ్శబ్దమై ఊరుకొమ్మని సముద్రముతో చెప్పగా, ఏ మనిషికైనా సృష్టి మీద అధికారం ఆధిపత్యం ఉందా? ఉంటే ఈ రోజు వస్తున్నటువంటి డిజాస్టర్స్ని, తుఫాన్ని ఎందుకు ఆపలేకపోతున్నారు? అవునా? కానీ యేసుక్రీస్తు ఏమన్నాడు? గాలిని గద్దించి సముద్రాన్ని ఊరకుండు, బీ సైలెంట్ అని అన్నాడంట. వెంటనే ఏం చేసింది? సముద్రం ఆయనకి లోబడింది, కామ్ అయిపోయింది, నిశ్శబ్దమైపోయింది. తర్వాత ఏమైంది? గాలి ఆయనకు లోబడింది, అది నిశ్శబ్దమైపోయింది. ఆయనకు లోబడుతుంది అని అంటే ఆయన ఎవరై ఉంటారు? ఆ మాట ఇక్కడ రాస్తున్నాడు. మిక్కిలి నిమ్మళమాయను. అప్పుడు ఆయన, మీరెందుకు భయపడుచున్నారు? మీరింకనూ నమ్మిక లేక ఉన్నారా అని వారితో చెప్పాను. వారు మిక్కిలి భయపడి, ఈయన ఎలాంటివాడో, గాలియు సముద్రమును ఈయనకి లోబడుచున్నవని ఒకరితో ఒకడు చెప్పుకొనిరి. ఈయన ఎలాంటివాడు? ఈయనెవరు? వడ్లవాడైనటువంటి యోసేపు కుమారుడు కాడా? ఆయన అన్నదమ్ములు మన మధ్య ఉన్నారు కదా, అక్క చెల్లెళ్ళు. ఈయనకి ఈ పాండిత్యం ఎక్కడి నుంచి వచ్చింది? అవునా? మనిషికి పుట్టిన వ్యక్తే కదా. ఈయనకి నాలెడ్జ్ ఎక్కడొచ్చింది? ఈయన ఎక్కడ చదువుకోలేదే. ఆయన ఎవరో బైబిల్ స్పష్టంగా చెప్తుంది. ఈ రోజున ఆ లేఖనాలు మనం గమనిద్దాం. మత్తయి సువార్తలో చెప్తున్నాడు, 1వ అధ్యాయం 23వ వచనంలో ఆయన ఈ మాట చెప్తున్నాడు. ఆమె యొక్క కుమారుని కనును, ఆయనకు ఇమ్మానుయేల్ అని పేరు పెట్టబడును. తన కుమారునిగా పుట్టినటువంటి యేసుక్రీస్తు ప్రభు వారికి ఆయన ఏమన్నాడంటే ఇమాన్యుయల్ అని పేరు పెట్టమన్నాడు. ఇమాన్యుయల్ అనే పేరుకి అర్థం చెప్తున్నాడు. భాషాంతరమున దేవుడు మనకు తోడని అర్థం. అంటే తండ్రి అయిన దేవుడు కుమారుని ఎందుకు పంపించాడు? ఆయన్ని నమ్మిన ప్రజలకి దేవుడిగా ఉండు, దేవుడిగానే నువ్వు తోడుండు అని అన్నాడు. ఎలా తోడుండాలి? దేవునిగా, మనిషిగా కాదు, నువ్వు దేవునిగా తోడుండాలి అన్నాడు. యేసు ప్రభు 40 దినాలు మరి శోధించబడిన తర్వాత శోధకుడైనటువంటి వాడు యేసు ప్రభు దగ్గరికి వస్తాడు కదా. వచ్చినప్పుడు అక్కడ ఏం జరిగిందో చూద్దాం. 4వ అధ్యాయం మత్తయి సువార్త 7వ వచనంలో ఈ మాట ఉంది. జీసస్ సెడ్ అంటు హిమ్, ఇట్ ఈస్ రిటన్ అగైన్, thou shalt not tempt the Lord thy God అని అన్నాడు. నీ దేవుడైన నీ ప్రభువుని నీవు శోధించకూడదు అని అన్నాడు. ఏమన్నాడు? నీ దేవుడైన ప్రభువును శోధించకూడదు అని అన్నాడు. ఎవరితో మాట్లాడుతున్నాడు యేసు ప్రభు వారు? సాతాను ఎవరిని శోధిస్తున్నాడు? పరలోకంలో ఉన్న తండ్రిని శోధిస్తున్నాడా? భూమి మీద ఉన్నటువంటి కుమారుడిగా లేక ఇమ్మాన్యుయల్గా పిలువబడేటువంటి వ్యక్తిని శోధిస్తున్నాడా? అంటే యేసు ప్రభునే శోధిస్తున్నాడు. కానీ యేసు ప్రభు ఒక లేఖనాన్ని ఎత్తి సాతానుకు చూపిస్తూ ఉన్నాడు. అదేంటి అనంటే, నీ దేవుడైన ప్రభువు నువ్వు శోధించకూడదని వ్రాయబడి ఉన్నది, ఇట్ ఈస్ రిటన్ అన్నాడు. అవునా? ఇంతకు దేవుడైన ప్రభు ఎవరు? శోధించబడుతుంది ఎవరు? యేసుక్రీస్తు ప్రభువారు. కానీ యేసుక్రీస్తు ప్రభువారు ఏమని చెప్తున్నాడు? నీ దేవుడైన ప్రభువుని శోధించకూడదు. అంటే సాతానికి ఏమని చెప్తున్నాడు? నువ్వు శోధించే నేను నీ దేవుడైన ప్రభువుని నన్ను శోధించకూడదని వ్రాయబడి ఉన్నది అని అన్నాడు. అవునా? మరి ఆ మాట అన్నప్పుడు సాతాను ఏమనాలి? నువ్వు దేవుడు కాదు కదా, నిన్ను శోధిస్తాను అనాలి. కానీ సాతాను ఏం చేస్తుంది? ఆ మాటకు లోబడి
ఆ మాట నిజమని ఎరిగి ఆయన దేవుడైన ప్రభు అని రాయబడి ఉన్నటువంటి లేఖనం నిజమని, ఈ యేసే లేక క్రీస్తే, యేసుక్రీస్తు ప్రభువే ఆ దేవుడైన ప్రభువుని తెలుసుకున్నటువంటి సాతాను ఆయన్ని శోధించడం మానేసి వెళ్ళిపోయింది. అవునా? యేసు ప్రభు ఎక్కడ చెప్పలేదు కదా నేను దేవుణ్ణని. అవునా? ఆయన లేఖనంలో తన్ను గూర్చి వ్రాయబడి ఉన్నటువంటి విషయాన్ని సాతానుకి చెప్తే అది లోబడి వెళ్ళిపోయింది. ఇంకో మాట చదువుకుందాం. 12వ వచనంలో అంటాడు ఆయన, thou shall not tempt the Lord thy God. నీ దేవుడైన ప్రభువుని శోధించకూడదు అని అంటాడు. 8వ వచనంలో ఒక మాట ఉంది. ఆ మాట ఏంటి అని అంటే, Jesus answered and said unto him, Satan, for it is written, thou shalt worship the Lord thy God. ఏం చేయాలి నువ్వు? నీ దేవుడైన ప్రభుని నువ్వు ఆయనకు మ్రొక్కి ఆయన్ని మాత్రమే వర్షిప్ చేయాలి, ఆయన ఆరాధించాలి అని చెప్తుంది. ఇప్పుడు దురాత్మలు ఎవరిని ఆరాధించాలి? యేసు ప్రభువాన్నే ఆరాధించాలి. ఎందుకంటే ఆయన దేవుడైనా ప్రభు. ఆయన ఎవరు? దేవుడైనటువంటి ప్రభు. కాబట్టి ఎవరిని ఆరాధించాలి? దయ్యాలు కూడా ఆయన్ని ఆరాధించాలి. ఈ లోకంలో దేవతలన్నీ ఆయనకి సాగిలపడి ఆయనకి మాత్రమే బ్రతకాలి, ఆయన్ని మాత్రమే ఆరాధించాలి అని బైబిల్ చెప్తుంది. యోహాను సువార్త 3:16 వచనం, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడు నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించాను అన్నాడు. నిత్య జీవం ఇచ్చేది ఎవరిప్పుడు? నిత్య జీవం ఇచ్చే అధికారం ఎవరికి ఉంది? యేసు ప్రభువుకు ఉంది. అధికారం తండ్రి అయిన దేవుడు ఆయనకిచ్చాడు. ఇంకా తన కుమారుని గురించి మరి బైబిల్ ఏం చెప్తుంది? యోహాను సువార్త 3:17, లోకము తన కుమారుని ద్వారా రక్షణ పొందుటకే గాని లోకమునకు తీర్పు తీర్చుటకు దేవుడు ఆయన్ను పంపలేదు. ఎందుకు వచ్చాడంట యేసు ప్రభు? రక్షించటానికి వచ్చాడంట. అవునా? కీర్తనల గ్రంథంలో ఒక మాట ఉంది, రక్షణ యెహోవాదే అని ఉంది. ఆయనకి రక్షణ ఉంది కాబట్టి అందరినీ ఆయన రక్షిస్తూ ఉన్నాడు. అయితే ఇప్పుడు ఆ రక్షణ ఎవరికి బదలాయించబడింది? ఎవరు రక్షించే అధికారం కలిగి ఉన్నాడు? ఇప్పుడు తండ్రి అయిన దేవుడు తన కుమారునికి సర్వాధికారాన్ని ఇచ్చాడంట. అవునా? కాబట్టి అధికారంతో యేసు ప్రభు చెప్తున్నాడు, లోకము తన కుమారుని ద్వారా రక్షణ పొందుటకు అని అన్నాడు. యోహాను సువార్త 14:7 ఒక మాట చదువుకుందాం. ఆ మాట ఏంటి అని అంటే, శిష్యులతో ఆయన మాట్లాడుతూ ఉంటాడు, మీరు నన్ను ఎరిగి ఉంటే నా తండ్రిని ఎరిగిందరు. అవునా? శిష్యులు ఆయనతోనే నివసిస్తూ ఉన్నారు, ఆయనతో పడుకుంటూ ఉన్నారు, ఆయన ప్రక్కనే పడుకుంటూ ఉన్నారు, ఆయనతో తింటూ ఉన్నారు, ఆయనతో పాటు తిరుగుతూ ఉన్నారు, ఆయన చేసే కార్యాలు చూస్తూ ఉన్నారు, ఆయన మాట్లాడే మాటలు వింటూ ఉన్నారు. 5,000 మంది పైన ప్రజలకు ఆయన వాక్యం ప్రకటిస్తే వాళ్ళు వింటూ ఉన్నారు. 5,000 మంది పైన ప్రజలకు ఆయన ఆహారాన్ని మరి ప్రార్థించి దాన్ని విస్తరింపచేసి ఇస్తే వాళ్ళు చూస్తూ ఉన్నారు. ఆయన చేసిన అద్భుతాలన్నీ చూస్తూ ఉన్నారు. ఏమన్నాడంటే వాళ్ళతో, మీరు నన్ను ఎరిగి ఉంటే నా తండ్రిని ఎరిగి ఉందరు అని అంటా ఉన్నాడు. అంటే ఆయన ఏమంటున్నాడు? నా గురించినటువంటి నాలెడ్జ్ మీకుంటే తండ్రిని గురించి మీకు తెలుస్తుంది. ఎందుకు ఈ మాట అన్నాడు అని అంటే, బైబిల్ గ్రంథంలో ఒక వ్యక్తి ఉన్నాడు, ఆయన ఒక శిష్యుడు. 14వ అధ్యాయంలో ఒక మాట ఉంది. అప్పుడు ఫిలిప్పు, ప్రభువా తండ్రిని మాకు కనపరచుము అని అన్నాడు. ఏమన్నాడు? ఫిలిప్పు ఏమన్నాడు? ప్రభువా
తండ్రిని మాకు కనపరచము, మాకంతే చాలునని ఆయనతో చెప్పాను అని అన్నాడు. అది చాలంట. అర్థం కాలేదు. అంటే వాళ్ళకి యేసే అర్థం కాలేదు. వాళ్ళకు యేసు ప్రభువారే అర్థం కాలేదు. వాళ్ళకు వాళ్ళు ఏమడుగుతున్నారు? నువ్వు ఉన్నావు, ఓకే. ఆయన్ని వాళ్ళతో ఒక మనిషిగా అనుకుంటున్నారు. ఆయన్ని దేవుడిగా వాళ్ళు అనుకోవటం లేదు. మాకు నువ్వు ఎక్కడి నుంచి పంపబడ్డావో, నిన్ను పంపించిన దేవుడైనటువంటి తండ్రిని మాకు చూయించు అని అంటా ఉన్నారు. ప్రభువా, తండ్రిని మాకు కనపరచము అని అన్నారు. మాకంతే చాలునని ఆయనతో చెప్పగా అని అంటా ఉన్నాడు. అయితే బైబిల్ ఏం చెప్తుంది? ఇక్కడ ఏం చెప్తున్నాడు? పైన అక్కడ 7వ వచనంలో ఉన్నాడు, మీరు నన్ను ఎరిగి ఉంటే నా తండ్రిని ఎరిగి ఉందరు. అది ఫిలిప్కి అర్థం కాలేదు. యేసుప్రభు ఎవరో, ఒకవేళ ఫిలిప్కి యేసుప్రభు ఎవరో అర్థమై ఉంటే తండ్రి ఎవరో తెలిసేది. తండ్రి ఎవరో తెలిసేది. మీరు నన్ను ఎరిగి ఉంటే నా తండ్రిని ఎరిగి ఉందరు. అవునా? నా తండ్రిని ఎరిగి ఉందరు అన్నాడు. దేవునికి స్తోత్రం కలుగాక. ఇప్పటి నుండి మీరు ఆయనను ఎరుగుదురు. ఇప్పటి నుంచి మీరు తెలుసుకుంటారు ఆయన ఎవరో. అవునా? ఆయనను చూచి ఉన్నారని చెప్పాను. ఎక్కడ చూశారండి? తండ్రిని మీరు చూశారు అని అంటా ఉన్నాడు యేసు ప్రభు. కానీ ఫిలిప్ ఏమంటున్నాడు? మాకు తండ్రిని చూపించు అని అంటా ఉన్నాడు. యేసు ప్రభు ఏమంటున్నాడు? మీరు తండ్రిని చూసేశారు అని అంటా ఉన్నాడు. మరి ఏది నిజం? యేసు ప్రభు మీరు తండ్రిని చూశారు, ఆయనను చూచి ఉన్నారని చెప్పాను. ఆయన చూచి ఉన్నారని చెప్పాను. కానీ ఫిలిప్ ఏమంటున్నాడు? మాకు తండ్రిని చూపించు, అంతే చాలు. యేసు ప్రభు ఏమంటున్నాడు? మాకు ఆయన్ని మీరు చూసి ఉన్నారు అని అంటా ఉన్నాడు. అంటే ఆయన ఎక్కడున్నాడండి? కిందంటాడు 9వ వచనంలో అంటాడు, యోహాను సువార్త 14:9, యేసు ఫిలిప్పు, నేను ఇంతకాలం మీ యొద్ద ఉండేనను నీవు నన్ను ఎరుగవా? వాట్ డస్ ఇట్ మీన్? ఏమంటున్నాడు ఇక్కడ? ఫిలిప్ ఏమో తండ్రిని చూపించమని అడిగితే యేసు ప్రభు నీతో ఇంతకాలం ఉన్నాను కదా, మీతో ఇంతకాలం ఉన్నాను కదా, నీవు నన్ను ఎరుగవా? నీవు నన్ను ఎరుగవా? నన్ను తండ్రిగా మీరు చూడలేకపోతున్నారు. ఏమన్నాడు? నన్ను తండ్రిగా మీరు చూడలేకపోతున్నారు. ఇంతకాలం నాతో ఉన్నారు, తండ్రి ఏడి అని అంటే నీవు నన్ను ఎరుగవా అని అంటా ఉన్నాడు. ఆ మాటలో ఏముంది? తండ్రి నేనే కదా. యోహాను సువార్త 5వ అధ్యాయం 43వ వచనం చదువుకుందాం ఒకసారి. యోహాను సువార్త 5వ అధ్యాయం 43వ వచనం ఇలా చెప్తుంది చూడండి. చాలా అద్భుతంగా ఈ మాట రాయబడింది. 5:43. ఇప్పుడు 43వ వచనం చూడండి జాగ్రత్తగా. నేను నా తండ్రి నామమున వచ్చినాను, మీరు నన్ను అంగీకరింపరు. ఏ నామంలో వచ్చాడంటే? యేసు ప్రభు ఏ నామంలో వచ్చానని చెప్తున్నాడు? నా తండ్రి నామంలో వచ్చాను అని చెప్తున్నాడు. నా తండ్రి నామంలో వచ్చాను అని చెప్తాను. ఎలా ఇది? తండ్రి నామం ఏంటి? నేను ఉన్నవాడను, అనువాడను. నా ఫర్ ఎవర్ నేమ్ ఈజ్ యెహోవా. నా నిత్యమైన పేరు యెహోవా. నిర్గమాకాండ గ్రంథంలో 3:14 ఈ మాట చెప్తున్నాడు. మోషేతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. అవునా? 14 వచ్చిన 3:14. అందుకు దేవుడు, నేను ఉన్నవాడను, అనువాడనై ఉన్నానని మోషేతో చెప్పాను. 15వ వచనంలో అంటాడు, నిరంతరము నా నామము ఇదే అని అంటాడు. యెహోవా ఆయన పేరు. అవునా? పొదలో నుండి మోషేతో మాట్లాడిన దూత అని అంటాడు. అక్కడ మోషేతో మాట్లాడిన దేవుడు అనేది దూత అని రాశాడు. ఈ దూత ఎవరు? రెక్కలున్న దూతలు కాదు, యేసు ప్రభువారు.
యోహాను సువార్త 8వ అధ్యాయం 58వ వచనంలో ఆయన ఏమంటాడు తెలుసా? ట్రూలీ ట్రూలీ ఐ సే అంటు యూ, బిఫోర్ అబ్రహాం వాజ్ ఐ ఆమ్. అబ్రహాముకు ముందే నేను ఉన్నాను అని అన్నాడు. నేను ఉన్నాను, నేను ఉన్నాను, నేను ఉన్నాను, నేను ఉన్నవాడును అని అన్నాడు. అవునా? ఆయన ఉన్నవాడు. తండ్రి నామంలో ఆయన నేను వచ్చాను అని అంటా ఉన్నాడు. ఇక్కడ ఫిలిప్పుని చూసి ఫిలిప్తో ఏమంటూ ఉన్నాడని అంటే, ఫిలిప్పు, నేను ఇంతకాలం మీ యొద్ద ఉండినను నీవు నన్ను గుర్తుపట్టడం లేదా? ఇదేనండి యేసుప్రభు. ఆ రోజున శిష్యులే ఆయన్ని తండ్రిగా గుర్తుపట్టలేకపోయారు. అవునా? ఈరోజు ఉన్నటువంటి సేవకులు కొంతమంది అంటున్నారు ఆయన కుమారుడు మాత్రమే, తండ్రికి కుమారుడు మాత్రమే కానీ ఆయన దేవుడు కారు అని అంటా ఉన్నారు. వీళ్ళకి తెలివి ఎక్కువైపోయింది. అవునా? అబద్ధ బోధ చేస్తూ ఉన్నారు. ఇలా యేసు ప్రభువుని దేవుడు కారు అని అబద్ధ బోధ చేస్తూ ఉన్నారు. ఎలా దేవుడు కాడో వాక్యం చూయిస్తుంది. మన వాక్యాన్ని చూద్దాం. నన్ను చూచినవాడు తండ్రిని చూచిన్నాడు అని అన్నాడు. కాబట్టి తండ్రిని మాకు కనపరచమని ఎలా చెప్పుచున్నావు? నన్ను చూస్తే తండ్రిని చూసినట్టే. తండ్రిని చూపించమని ఎలా అడుగుతున్నావు? ఎలా అడుగుతున్నావు అని అంటా ఉన్నాడు. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో ఆ మాటకు, అంటే ఫిలిప్పితో మాట్లాడే మాటలకు సమాధానం ఇక్కడ ఉంది. ఆ వాక్యాన్ని గమనిద్దాం. మనం గమనిద్దాం. యేసు ప్రభు వారు ఫిలిప్తో ఏమంటున్నాడు? నేనింతకాలము మీ యొద్ద ఉండినను నీవు నన్ను ఎరుగవా అంటే, నన్ను తండ్రిగా నీవు ఐడెంటిఫై చేయలేదా అన్నాడు. అని ఇంకేమన్నాడు? నన్ను చూచినవాడు తండ్రిని చూసినట్టే అని అన్నాడు. అది ఎట్లా? ఇదే అర్థం కావడం లేదు జనాలకి. నన్ను చూస్తే తండ్రిని చూసినట్టే అన్నట్టు అర్థం కాలేదు. కాబట్టి తండ్రిని మాకు కనపరచమని ఎలా చెప్తున్నావు అంటే, నేనే తండ్రిగా వచ్చాను, తండ్రినే నేనుగా క్రీస్తుగా వచ్చాను. అయితే ఈ మాటలు చదువుతాం చూడండి. ఫిలిప్పీ 2:6, క్రీస్తు యేసు దేవుని స్వరూపము గలవాడయ్యుండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు అన్నాడు. యేసుక్రీస్తు ఎవరంట? దేవుని స్వరూపము గలవాడంట. అంటే దేవునికి ఏ రూపం ఉందో యేసు ప్రభు వారికి కూడా అదే రూపం ఉందంట. జీసస్ ఈజ్ నాట్ ద ఇమేజ్ ఆఫ్ గాడ్. ఆయన తండ్రి యొక్క ఇమేజ్ కాదు. ఎగ్జాక్ట్లీ తండ్రి, ఎగ్జాక్ట్లీ తండ్రి. అదే చెప్తున్నాడు, నన్ను చూస్తే తండ్రిని చూసినట్టే. ఇంకేమన్నాడు? గలవాడయ్యుండి దేవునితో సమానముగా ఉండుట అని అన్నాడు. ఈ వాక్యంలో ఏం చెప్తున్నాడు అని అంటే, యేసుక్రీస్తు ప్రభువారు దేవునితో సమానుడు అని చెప్తున్నాడు. చాలామంది తండ్రి ఫస్ట్ ప్లేస్, సెకండ్ ప్లేస్ కుమారుడు, థర్డ్ ప్లేస్ పరిశుద్ధాత్ముడు అని చెప్పి వీళ్ళ ఇష్టానుసారంగా ప్లేస్మెంట్ ఇచ్చేస్తూ ఉన్నారు అనమాట. దేవునికి, తండ్రికి, కుమారునికి. తండ్రి కాబట్టి పెద్దోడు, కుమారుడు కాబట్టి చిన్నోడు, పరిశుద్ధాత్ముడు కాబట్టి మూడో వ్యక్తి అని అనుకుంటా ఉన్నారు. నో 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 నో. యేసుక్రీస్తు ఎవరంట? దేవునితో సమానము కలిగినటువంటి వాడు. హీఈస్ ఈక్వల్ టు గాడ్. హీఈస్ గాడ్. హీఈస్ ఈక్వల్ టు గాడ్. దేవునితో సమానమైనటువంటి వ్యక్తి. అవునా? అలా దేవునితో సమానంగా ఉండడం భాగ్యం అని ఎంచుకోలేదు. కానీ ఏమన్నాడు ఇక్కడ? అలా ఎంచుకోకుండా ఆయన ఏం చేశాడు? దాసుని స్వరూపము ధరించుకొని ఈ లోకానికి నీ కోసం నా కోసం వస్తే, ఆయన ప్రాణం పెట్టి రక్తాన్ని ఇచ్చి నేను రక్షించి దేవుని కుమారునిగా చేస్తే నువ్వు ఆయన గుర్తుపట్టలేని స్థితిలో ఉన్నావు ఈ రోజున. యూ కెనాట్ ఐడెంటిఫై హూ జీసస్ ఈజ్, హూ జీసస్ వాస్.
యేసు ఎవరో నీకు అర్థం కావడం లేదు. ఆయన డైరెక్ట్ చెప్తున్నాడు, నేనే తండ్రిని అని అంటా ఉన్నాడు. నన్ను చూస్తే తండ్రిని చూసినట్టే, అంటే తండ్రిని అలాగే ఉంటాడు. ఇంకా ఆయన ఏమంటాడంటే చాలా అద్భుతంగా మాట్లాడతాడు. నేను తండ్రి ఏకమై ఉన్నాము అని మీరు ఎరుగరా? నేను చేసే కార్యాలు తండ్రి నాలో ఉండి చేస్తూ ఉన్నాడు. ఈ నిమిత్తమైన నన్ను నమ్మరా అని అంటా ఉన్నాడు. ఎలా? యేసు ప్రభు వారేమో శరీరంలో ఉన్నారు, మరి దేవుడు శరీరం లేదు కదా. ఒకవేళ తండ్రి అయిన దేవుడికి కూడా శరీరం ఉంటే ఇద్దరు వ్యక్తులు ఒకరిలో ఒకరు ఎలా ఉండగలరు? యేసు ప్రభు దేవునిలో ఎలా ఉండగలడు? తండ్రి అయిన దేవుడు వ్యక్తిగా ఉంటే, లేక యేసు ప్రభు ఎలా ఉండగలడు తండ్రి అయిన దేవుడు వ్యక్తిగా ఉంటే? అది ఇంపాసిబుల్ కదా. అందుకని యేసు ప్రభు ఎవరు? శరీరంలో ఉన్నటువంటి దేవుడు. కానీ ఆత్మస్వరూపి అయిన దేవుడు ఏం చేస్తా ఉన్నాడు? కుమారుడైన దేవునిలో నివసిస్తూ ఉన్నాడు. అందుకే ఆయన అంటాడు, నేను తండ్రి ఒకటే అని ఒక మాట ఉంది. నేను తండ్రి ఒక్కటే అన్నటువంటి మాట చాలా అద్భుతంగా రాశాడు. తండ్రి నేను ఏకమై ఉన్నామని తెలుగులో ట్రాన్స్లేట్ చేస్తే ఐ అండ్ మై ఫాదర్ ఆర్ వన్ అని అన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అయితే ఈ మాటలో మనం ఇలా చూస్తూ ఉన్నాం. ఆయన ఏమంటా ఉన్నాడంటే, యోహాను సువార్త 14:10 ఆయన ఇలా అంటా ఉన్నాడు, తండ్రి యందు నేనును నా యందు తండ్రి ఉన్నామని నీవు నమ్మట్లేదా? నన్ను చూస్తే తండ్రిని చూసినట్టే అని అంటా ఉన్నాడు. అవునా? 11వ వచనం, తండ్రి యందు నేనును నా యందు తండ్రి ఉన్నామని నమ్ముడి అని అంటా ఉన్నాడు. నేనును తండ్రిను ఏకమై ఉన్నామని, ఒక్కటే ఉన్నామని వారితో చెప్పాను అని అన్నాడు. విడదీసేస్తా ఉన్నారు. అవునా? ఈయన కుమారుడే కానీ దేవుడు కారు అని అంటా ఉన్నారు. లూకాసు సువార్త 9వ అధ్యాయం 18వ వచనంలో యేసు ప్రభు మాట్లాడుతున్నాడు. యేసు ప్రభు ఏమంటా ఉన్నాడంటే, యేసు నేనెవడినని జనసమూహము చెప్పుకొనుచున్నారని ఆయన తన శిష్యులను అడిగితే వాళ్ళు కొంతమంది బాప్తీసు యోహాను అనుకుంటున్నారు, కొంతమంది ప్రవక్త అనుకుంటున్నారు అని అంటే ఆయన అన్నాడు 20వ వచనంలో అక్కడే, లూకాసు సువార్త 9:20, అందుకు ఆయన మీరైతే నేనెవడనని చెప్పుకొనుచున్నారు. ఓకే, వాళ్ళు అలా అనుకుంటున్నారు, మీరేమనుకుంటున్నారు? నేనేమై ఉన్నానో నేను చెప్పాను. సాతాన్ దగ్గర చెప్పాను, ఫిలిప్పు దగ్గర చెప్పాను. ఫిలిప్పు నేను తండ్రిని అని చెప్పాను, తండ్రి నామంలో వచ్చాను, నన్ను చూస్తే తండ్రిని చూసినట్టే అని చెప్పాను. కానీ మీరేమనుకుంటున్నారు అని అడిగా పేతురు అన్నాడు, నీవు దేవుని క్రీస్తువు అనెను. దేవుని క్రీస్తువు అని అన్నాడు. కీర్తనల గ్రంథం 78వ అధ్యాయం 35వ వచనం, అండ్ దే రిమెంబర్డ్ దట్ గాడ్ వాజ్ దే రాక్ అండ్ ద హై గాడ్ దే రెడీమర్ అని అక్కడ రాశారు. ఆ భాగాన్ని మనం 1 కొరింథీ 10వ అధ్యాయం 4వ వచనం చదువుదాం. అందరూ ఆత్మ సంబంధమైన ఒక్క పానీయమునే పానము చేసిరి, ఏలయనగా తమ్మును వెంబడించిన ఆత్మ సంబంధమైన బండలోనిది త్రాగారు. అవునా? ఆ బండను కొట్టగా బండలో నుంచి నీళ్ళు వచ్చినాయి. కొన్ని లక్షల మంది ఇశ్రాయేలీల ప్రజలు ఆ నీటిని తాగారు. ఏంటది? ఏ బండని చెప్తున్నాడు అక్కడ? ఇశ్రాయేలీలు బయలుదేరింది మొదలుకొని ఐగుప్తులో నుంచి వాళ్ళని వెంబడిస్తూ ఉందంట ఒక బండ. ఆ బండను గురించి ఏం చెప్తున్నాడు అని అంటే,
ఏలైనగా తమను వెంబడించిన ఆత్మ సంబంధమైన బండలోంది వారు త్రాగిరి, ఆ బండ క్రీస్తే అన్నాడు. అవునా? క్రీస్తు ఎక్కడి నుంచి ఉన్నాడు? ఐగుప్తు దేశాన్ని నుంచి వాళ్ళు వెంబడిస్తూనే ఉన్నాడు. అవునా? ఆ బండ క్రీస్తే. అయితే ఆ బండను గురించి ఏం చెప్తున్నాడు ఇక్కడ? ఆ మాట మనం గమనిద్దాం ఒకసారి. కీర్తనల గ్రంథం 78:35. అధ్యాయం 35 మహోన్నతుడైన దేవుడు తమకు విమోచకుడనియు వారు జ్ఞాపకము చేసుకొనిరి అన్నాడు. మహోన్నతుడైన దేవుడు విమోచకుడు అని అన్నాడు. కానీ విమోచించడానికి వచ్చింది ఎవరు? గలతీ పత్రికలో ఆయన చెప్తూ ఉన్నాడు, ఆయన సిలువలో నీ శాపమును ఆయన తీసుకొని నీ కొరకు శాపగ్రాహి అయి నిన్ను ధర్మశాస్త్రం యొక్క చట్టాన్ని నుంచి నిన్ను విమోచించాడు అని చెప్తున్నాడు. విమోచించింది ఎవరు? నిన్ను వెంబడిస్తూ ఉన్నటువంటి క్రీస్తే నీ విమోచకుడు. అంటే ఇక్కడ విమోచకుడు ఎవరు? తండ్రి అయిన దేవుడు మహోన్నతుడైన దేవుడు తమకు విమోచకుడని వారు జ్ఞాపకము చేసుకొనిరి. అపోస్తల కార్యాల గ్రంథంలో అపోస్తలుడైన పౌలు 20వ అధ్యాయం 28వ వచనంలో ఈ మాట చెప్తున్నాడు. ఆ మాట ఏంటో మనం జాగ్రత్తగా గమనిద్దాం. దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన తన సంఘమును కాయుటకు అని అంటా ఉన్నాడు. దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘమును కాయుటకు అని అన్నాడు. ఎవరండి స్వరక్తం ఇచ్చింది? యేసు ప్రభువా, తండ్రి అయిన దేవుడా? ఎవరిచ్చారు? ఎవరిచ్చారండి? యేసు ప్రభువా? బైబిల్ ఏం చెప్తుందంటే, గాడ్ వాస్ మేనిఫెస్టెడ్ ఇన్ ఫ్లెష్. ఆయన ఎలా వచ్చాడంట? ఆ మాట చదువుకుందాం. 3వ అధ్యాయం 1 తిమోతి 16వ వచనం. ఆయన సశరీరుడిగా ప్రత్యక్షుడయ్యాను అన్నాడు. ఏమన్నాడు? సశరీరుడిగా ప్రత్యక్షమయ్యాడంట ఆయన. దేవుడు శరీరాన్ని ధరించుకున్నాడంట. ఆ మాట చెప్తున్నాడు. ఆయన సశరీరుడిగా ప్రత్యక్షమయ్యాడు. ఎవరు? స్వరక్తం ఇచ్చినటువంటి యేసు ప్రభు. ఇక్కడ దేవునికి రక్తం ఉందా? దేవుడు రక్తాన్ని చిందించాడా? కానీ ఇక్కడ చెప్తుంది ఎవరిని గురించి? యేసు ప్రభువుని గురించి. శరీరంలో ఉన్న యేసు ప్రభు గురించి ఏమి రాస్తూ ఉన్నాడంటే, అపోస్తల కార్యాల గ్రంథం 20:28లో దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన తన సంఘము అని అంటా ఉన్నాడు. నువ్వు నేనెవరో? దేవుని రక్తంతో సంపాదించబడినటువంటి మనుషులు, సంఘాన్ని. కానీ రక్తాన్ని చిందించింది ఎవరు? యేసు ప్రభువారు. కాబట్టి యేసు ప్రభువారు ఎవరు? దేవుడు. యేసు ప్రభువారు ఎవరు? దేవుడు. ఈ వాక్యాన్ని బట్టి యేసు ప్రభువారు దేవుడని ఎవరు చెప్తున్నారు? అపోస్తలుడైన పౌలు చెప్తున్నాడు. అవునా? దేవుడంటే ఈ లోకానికి వచ్చి నీ రక్షణ కోసం తన ప్రాణాన్ని పెట్టి నీ పాపాలు క్షమించి నిన్ను కడిగి తన రక్తంలో పరిశుద్ధపరిచి, అవునా, తన సొంత రక్తం ఇచ్చి, స్వరక్తం ఇచ్చి
నిన్ను సంపాదించినటువంటి దేవుడు ఆ? అని బైబిల్ చెప్తుంది, మాట్లాడుతున్నాడు కదా. నువ్వేమో యేసు ప్రభు దేవుడు కాడు అని చెప్తున్నావు. అపోస్తలుడైన పౌలు కంటే నువ్వు గొప్పడువా? అపోస్తలుడైన పౌలుకి దేవుని ఆత్మ చెప్పింది చెప్పినట్టు రాస్తూ ఉన్నాడు. అవునా? దేవుని ఆత్మ అపోస్తలుడైన పౌలుకి చెప్పిన విషయం ఏంటి అని అంటే, తన స్వరక్తాన్ని ఇచ్చింది దేవుడు అని అన్నాడు. మరి దేవుడు ఆత్మ కదా, ఆత్మకి రక్తం ఉంటుందా? దేవుడు వాక్యం కదా, వాక్యానికి రక్తం ఉంటుందా? ఆత్మయ్యున్న దేవుడు శరీరంగా మారిపోయాడు. వాక్యమైన దేవుడు శరీరిగా మారిపోయాడు. వాక్యానికి శరీరం ధరించబడింది. ఆ వాక్యే దేవుడు అని అంటా ఉన్నారు. ఆయన యేసుక్రీస్తు అనే దేవుడు. అవునా? 1 కొరింథీ 1:2 అంటాడు, కొరింథీలో ఉన్న దేవుని సంఘానికి అని అంటాడు. ఏ దేవుని సంఘం? తండ్రి అయిన దేవుని సంఘమా, కుమారుడైన దేవుని సంఘమా? దేవుడు కుమారుడైనటువంటి దేవుడు, లేక తండ్రి అయినటువంటి దేవుడే కుమారుడైన దేవుడు. అపోస్తలుడైన పౌలు గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 15వ వచనంలో ఆయన అంటాడు, అయినను తల్లి గర్భమునందు పడినది మొదలుకొని నన్ను ప్రత్యేకపరిచి తన కృప చేత నన్ను పిలిచిన దేవుడు. ఎవరంట ప్రత్యేకపరిచింది? తల్లి గర్భంలో ఉన్నప్పుడే అపోస్తలుడైన పౌలుని ప్రత్యేకపరిచాడంట. ఆయన పిలిచాడంట. పిలిచినటువంటి దేవుడు, నేను అన్యజనుల్లో తన కుమారుని ప్రకటింపవలనని అన్నాడు. మరి ఈయన పిలిచింది ఎవరు? పరలోకంలో ఉన్నటువంటి తండ్రి అయిన దేవుడా? భూమి మీద ఉన్న కుమారుడైన దేవుడా? భూమి మీద ఉన్న కుమారుడా? ఈయన్ని పిలిచినటువంటి వ్యక్తిని గురించి ఏం చెప్తున్నాడంటే, నన్ను పిలిచిన దేవుడు, నన్ను ప్రత్యేకపరిచిన దేవుడు అని చెప్తున్నాడు. అవునా? 9:15లో ఏమంటాడంటే, సౌలు ఇంకా ప్రభు యొక్క శిష్యులను బెదిరిస్తూ హత్య చేస్తున్నాడు కదా. సరే, అదంతా పక్కన పెట్టండి. 9వ అధ్యాయం ఇంకా 3వ వచనం చదువుకుందాం. అతడు ప్రయాణం చేయొచ్చు దమస్కు దగ్గరకు వచ్చినప్పుడు సౌలు అకస్మాత్తుగా ఆకాశము నుండి ఒక వెలుగు అతని చుట్టూ ప్రకాశించెను అని అన్నాడు. అప్పుడు అతడు నేల మీద పడి, సౌలా సౌలా, నన్నేల హింసించుతున్నావు అని తనతో చెప్పు ఒక స్వరము పలుకుట వినెను అని అన్నాడు. ఇంతకీ అపోస్తలుడైన సౌలు ఏమంటాడు తెలుసా? ప్రభువా, నీవెవడమని అడుగగా, అప్పుడు యేసు ప్రభు ఏమన్నాడు? నీవు హింసించున్నా యేసును అని అన్నాడు. అవునా? పిలిచింది ఎవరు? ఇప్పుడు పిలిచింది ఎవరు చెప్పండి? పిలిచింది ఎవరండి? యేసుక్రీస్తు ప్రభువారా, తండ్రి అయిన దేవుడా? యేసుక్రీస్తు ప్రభువారు తల్లి గర్భాన పుట్టినది మొదలుకొని తను ప్రత్యేకపరిచి తన కృపచేత అన్యజనుల్లో తన కుమారుని గురించినటువంటి విషయం ప్రకటించడానికి ఏర్పరచుకున్నాడంట. దేవుడు ఏర్పరచుకున్నాడంట. పిలిచింది ఎవరు ఇప్పుడు? యేసుక్రీస్తు ప్రభు. సో ఆయన అంటా ఉన్నాడు, యేసుక్రీస్తు ప్రభు వారిని దేవుడు అని అంటా ఉన్నాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 'ఇంకా కొంతమంది శిష్యులు ఉన్నారండి. వాళ్ళు ఏమి చెప్తున్నారు చూద్దాం. యెషయా గ్రంథంలో ఒక మాట ఉంది. యెషయా గ్రంథం 45:22లో, బూదిగంతముల నివాసులారా, నా వైపు చూచి రక్షణ పొందుడి. దేవుడను నేనే, మరి ఏ దేవుడును లేడు అని దేవుడు చెప్పాడు. అవునా? కానీ క్రొత్త నిబంధన ఏం చెప్తుంది? కుమారుని చూచి, కుమారుడికి విధేయుడు కానివాడు జీవము చూడగాని దేవుని ఉగ్రత వాని మీద నిలిచి ఉన్నది. మరి
భూమి పైన కానీ ఇంకా ఎక్కడ కూడా భూమి క్రింద కానీ ఏ నామంలో రక్షణ లేదు అని చెప్తుంది బైబిల్. అవునా? మరి ఈ నామమునే మీరు రక్షించబడాలి అని చెప్తుంది. ఏ నామం అది? యేసుక్రీస్తు నామం. యేసు అనగా లోక రక్షకుడు అని మత్తయి సువార్త చెప్తూ ఉంది. అవునా? తన ప్రజలను వారి పాపము నుండి ఆయనే రక్షించును. ఆయన ఎవరు? తండ్రి అయిన దేవుడు. అందుకే యేసుప్రభు చెప్తున్నాడు, నన్ను చూస్తే తండ్రిని చూసినట్టే. ఎందుకు అడుగుతున్నావు తండ్రిని చూపించని? నేను తండ్రి ఒకటే అని అంటా ఉన్నాడు. తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 13వ వచనం. అక్కడ అంటాడు, అనగా మహాదేవుడును మన రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూచుచు ఈ లోకములో స్వస్థ బుద్ధితోనూ నీతితోనూ భక్తితోనూ బ్రతుకుచడం వల్లని మనకు బోధించుతున్నది అని అంటాడు. అపోస్తలుడైన పౌలు తిమోతి సంఘానికి చెప్తున్నాడు యేసు ప్రభువారిని గురించి. ఏమని చెప్తున్నాడంటే, అనగా మహాదేవుడు అని చెప్తున్నాడు. ఎవరంటే యేసు ప్రభు మహాదేవుడు. మహాదేవుడును చెప్పండి, మన రక్షకుడు ఆయన యేసుక్రీస్తు. ఆయన మహాదేవుడు మరియు మన రక్షకుడు అని తీతుకి చెప్తున్నాడు. అవునా? నీకేమైంది? వాళ్ళందరూ మహాదేవుడు దేవుడే అని అంటూ ఉంటే నువ్వెందుకు శిష్యులే ఒప్పుకుంటా ఉంటే నీకేమైంది? ఎందుకు ఒప్పుకోలేకపోతున్నావు? సాతాను చేత పీడించబడుతున్నావా? ఆయనని తండ్రిగా లేక దేవుడిగా ఒప్పుకొనన్నటువంటి వాడు చెప్పే బోధ ఏంటో తెలుసా? సాతాను బోధ, తప్పుడు బోధ. అవునా? యోహాను మొదటి పత్రిక 5వ అధ్యాయం 20వ వచనంలో ఏమంటాడు చూద్దాం. యోహాను మొదటి పత్రికలో, మనము దేవుని కుమారుడైన యేసుక్రీస్తునందున్న వారమై సత్యవంతుని యందు ఉన్నాము అన్నాడు. అని ఏమన్నాడు తెలుసా? ఆయనే నిజమైన దేవుడు అని అన్నాడు. ఏమన్నాడు యోహాను పత్రికలో? యేసుక్రీస్తేనంట నిజమైన దేవుడు. నీకెందుకు ఆయన దేవుడు కాదనిపిస్తుంది? నీకు బైబిల్ అర్థం కావడం లేదా? సాతాను చేత ప్రేరేపించబడి బైబిల్ అర్థం చేసుకుంటున్నావా అపార్థంగా? లేకపోతే దేవుని ఆత్మ చేత ప్రేరేపించబడి యేసుక్రీస్తే నిజమైన దేవుడు అని తెలుసుకుంటున్నావా? ఏం తెలుసుకుంటున్నావు? యోహాను పత్రికలో అద్భుతంగా రాశాడండి. ఆయనే నిజమైన దేవుడును నిత్య జీవమునై ఉన్నాడు. ఇంకా డౌటా నీకు? దేవునికి స్తోత్రం కలుగును గాక. తిమోతికి రాసిన పత్రిక 3వ అధ్యాయం 16వ వచనంలో ఈ మాట ఉంది. గ్రేట్ ఈజ్ ద మిస్టరీ ఆఫ్ గాడ్లీనెస్. మిస్టరీ ఆఫ్ గాడ్లీనెస్, దైవత్వం యొక్క సీక్రెట్ మిస్టరీ ఏంటి అని అంటే, గాడ్ వాజ్ మేనిఫెస్టెడ్ ఇన్ ద ఫ్లెష్. ఇంతకంటే ఏం కావాలి నీకు సాక్ష్యం? దేవుడు శరీరుడిగా ప్రత్యక్షుడయ్యాడు అని కేజేవి బైబిల్లో చెప్తుంది. గాడ్ వాజ్ మేనిఫెస్టెడ్ ఇన్ ద ఫ్లెష్. ఆయన శరీరంలో ప్రత్యక్షపరచబడ్డాడు. ఎవరు శరీరాన్ని ధరించుకున్నారు? యేసుక్రీస్తు ప్రభువారు. దేర్ఫోర్ హూ ఇస్ గాడ్? దేవుడు ఎవరు? యేసుక్రీస్తు ప్రభువారు. జీసస్ వాజ్ ద మ్యాన్ who come from heaven. అవునా? God was manifested in flesh, in the flesh. In him, ఆయనలో, in him dwelleth all the fullness of the Godhead bodily. శరీరంగా ఆ దైవ పరిపూర్ణత ఆయనలోకి వచ్చేసింది, ఆయనలో నివసిస్తుంది. Therefore you have to accept that Jesus is God. యోహాను సువార్త 20వ అధ్యాయం 27, 28 వచనాలు చూద్దాం. ఏమంటున్నాడు చూద్దాం. తోమా యేసు ప్రభు నమ్మలేదు. ఆయన లేచాడంటే నేను
నమ్మను. నా చేయి పెట్టి ఆయన గాయాల్లో నా చేయి పెట్టి చూస్తే తప్ప నేను నమ్మనని అన్నాడు. యేసు ప్రభువారు లేచాక మరి శిష్యులు అందరూ ఆ రూమ్లో తలుపులు వేసుకొని ఉన్నప్పుడు ఆయన వారికి ప్రత్యక్షమయ్యాడు. అయ్యి ఏమంటూ ఉన్నాడు తెలుసా? నీ చేయి చాచి నా ప్రక్కలో ఉంచు తోమా, నా ప్రక్కలో ఉంచి అవిశ్వాసివి కాక విశ్వాసమై ఉండుమనెను. అందుకు తోమా అంటున్నాడు యేసు ప్రభుతో, నా ప్రభువా నా దేవా అని అంటూ ఉన్నాడు. తోమా నా ప్రభు నా దేవా అని అంటే నీకేమైందయ్యా? దేవుడని ఒప్పుకోవడానికి నన్ను ప్రత్యేకపరిచి నన్ను పిలిచినటువంటి ఆ దేవుడు అని చెప్పి మరి అపోజిట్ పౌలు ఒప్పుకుంటే నీకేమైందయ్యా? నువ్వెందుకు ఒప్పుకోలేకపోతున్నావు? ఎందుకు ఒప్పుకోలేకపోతున్నావు? ఒక మాట అంటాడు, రోమీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 5వ వచనం, శరీరమును బట్టి క్రీస్తు వీరిలో పుట్టెను. ఈ క్రీస్తు సర్వాధికారి అయిన దేవుడై ఉండి నిరంతరము స్తోత్రార్హుడై ఉన్నాడు. ఆమెన్. ఎవరంట ఈ క్రీస్తు? సర్వాధికారి అయిన దేవుడు అంట. నీకెందుకు అనిపించడం లేదండి? రోమీయులకి అందరికీ చెప్తున్నాడు అపోస్తలుడైన పౌలు. ఏమని? ఈయన సర్వాధికారి అయిన దేవుడు. యేసుప్రభు ఎవరు? సర్వాధికారి అయిన దేవుడు. యేసుప్రభు ఎవరు? నిజమైన దేవుడు. 1 యోహాను 5:20 చదువుకున్నాం. ఆయనే నిత్య జీవం. ఇంత క్లియర్గా నీకు బైబిల్ చెప్తూ ఉంటే యేసు ప్రభు దేవుని కుమారుడు, ఆయన దేవుడు కాడు అని ఎలా చెప్పగలుగుతున్నావండి? వాళ్ళు దేవుని నమ్ముకున్నావు, దేవుని నమ్ముకున్నావా? దేన్ని నమ్ముతున్నావు? సరే, వీళ్ళందరూ చెప్పారు, బాగుంది. ఇంకొక వ్యక్తి దగ్గరికి వెళదాం. ఆయన తండ్రి అయిన దేవుడు. 1:7 హెబ్రీ, తన కుమారుని గురించి అయితే తండ్రి మాట్లాడుతున్నాడు. తన కుమారుని గురించి అయితే, దేవా నీ సింహాసనము నిరంతరము నిలుచున్నది, నీ రాజ్యము న్యాయార్థమైనది అని చెప్తున్నాడు. తండ్రి అయిన దేవుడే తన కుమారుని దేవుడా అని పిలిస్తే నీకేం నోరు పడిపోయిందా? యేసు ప్రభువుని దేవుడు అని పిలవలేవా? పిలవలేని నోరుగా మారిపోయిందా నీ నోరు? వాట్ డూ యూ థింక్ ఆఫ్ జీసస్? తండ్రే చెప్తున్నాడు తన కుమారుని గురించి. నీ నోటితో ఒప్పుకోవడానికి నీకేమైంది? ఏమైందండి నీకు? కొంచెం జ్ఞానం తెచ్చుకోండి. ఆత్మతో నింపబడి చదవండి బైబిల్ని. దేవా నీ సింహాసనం నిరంతరం నిలుచును అని అన్నాడు. అని ఏమంటాడు తెలుసా? 10వ వచనం, మరియు ప్రభువా అని అంటున్నాడు మళ్ళీ, నీవు ఆది యందు భూమికి పునాది వేసితివి. భూమిని తయారు చేసింది ఎవరంట? ఏ దేవుడంట? యేసుక్రీస్తు ప్రభు దేవుడు. భూమికి పునాది వేసితివి. ఆకాశమును నీ చేతి పనులే. ఆకాశ విశాలాన్ని పరిచింది ఎవరు? యేసుక్రీస్తు ప్రభువే. అవునా? యేసుక్రీస్తు ప్రభువే అంటాడు. అవి వస్త్రమోలే మార్చబడును గాని నీవు ఏకరీతిగానే ఉన్నావు. నీ సంవత్సరములు తరగవు. యు ఆర్ ఫర్ ఎవర్, లార్డ్ ఫర్ ఎవర్, ఆర్ గాడ్ ఫర్ ఎవర్. వెలుగు కమ్మని పలుగ్గానే ఎవరు చెప్పారు? కుమారుడే చెప్పాడండి. సృష్టి మొత్తాన్ని సృష్టించింది ఆయనే. ఈ సృష్టిలో నువ్వు చూసేది, తాకేది, కలిగి ఉన్నదేది ఆయన లేకుండా కలగలేదు అని బైబిల్ చెప్తుంది. తండ్రి అయిన దేవుడు తన కుమారుని గురించి ఏం చెప్తున్నాడు అని అంటే, దేవుడా నీ సింహాసనం నిరంతరం ఉంటుందయ్యా అని చెప్తున్నాడు. నీకేమైంది? ఈరోజు నువ్వు దేవునికి లోబడాలి. ఇంగ్లీష్లో అంటాడు హెబ్రీ 1:8, బట్ అంటు ద సన్, తన కుమారుని గురించి అయితే హీ సెయిత్, ఆయన ఇలా చెప్తున్నాడు, దై థ్రోన్, నీ సింహాసనం, ఓ గాడ్ అని అన్నాడు. ఓ దేవుడా, ఓ గాడ్, ఓ దేవుడా అని తండ్రి పిలుస్తా ఉంటే నోరారా? నీకెందుకు నోరు పడిపోయింది యేసు ప్రభు దేవుడని ఒప్పుకోవడానికి? యేసు ప్రభు దేవుడని నువ్వు ఒప్పుకోక తప్పదా? ఆయన 9వ అధ్యాయ యెషయా గ్రంథంలో రాస్తాడు, బలవంతుడైన దేవుడు. యేసు ప్రభు వారి పేరేంటి? యేసు ప్రభు వారికి కొన్ని పేర్లు పెట్టారు. వండర్ఫుల్ కౌన్సిలర్, వండర్ఫుల్ కౌన్సిలర్
ఆయన బలవంతుడైన దేవుడు. ఆ? ఆయన నిత్యుడగు తండ్రి. ఏం పేరు పెట్టారు యేసు ప్రభుకి? నిత్యుడగు తండ్రి. యేసు ప్రభు పేరు. యేసు ప్రభు పేరేంటి? బలవంతుడైన దేవుడు. పాత నిబంధనలోనే కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు వారి కన్యకు పుట్టినటువంటి యేసుక్రీస్తు ప్రభు వారికి పెట్టబడ్డ పేర్లన్నా విని నీకు బుద్ధి రాకపోతే ఎలా? ఆయన బలవంతుడైన దేవుడు యేసు ప్రభు వారు. ఆయన వండర్ఫుల్ కౌన్సిలర్. ఆయన నిత్యుడగు తండ్రి. అందుకే తండ్రి నామంలో నేను వచ్చాను అని అన్నాడు. అవునా? ఆయన దేవునితో సమానం కలిగినటువంటి వాడు. హీఈస్ నాట్ ద సెకండ్ పర్సన్ ఇన్ ద గాడ్ హెడ్. సమానమైనటువంటి వాడు. ఇంకా ఆయన అంటాడు, నా నామంలో తండ్రిని మీరు ఏమడిగినా అది తండ్రి మహిమ కొరకు ఆయన ఇస్తాడు. ఇంకేమంటాడు తెలుసా యేసుప్రభు వారు? తండ్రి నామంలో మాత్రమే అడిగితే ఇస్తానని అనలేదు. మీరు నా నామంలో నన్నేమడిగినా నేను ఇస్తానని అన్నాడు. అంటే ఇట్ షోస్ ద ఈక్వాలిటీ, ఐడెంటిఫికేషన్, ఈక్వల్ ఐడెంటిటీ. దేవునికి కుమారుని దేవుడు తక్కువ చేయలేదు. అందుకైనా ఓ గాడ్, ఓ దేవుడా అని పిలుస్తా ఉన్నాడు కుమారుని. ఆయనకు సర్వాధికారం ఇచ్చాడు. ఇది ఈరోజు మనం తెలుసుకోవాలి. కాబట్టి మీ అపోహలన్నీ తీసివేసి సేవకులు, దేవుని నమ్మిన బిడ్డలు యేసు ప్రభువుని దేవుడిగా అంగీకరించవలసిందిగా ప్రభునాల్లో మీకు మనవి చేస్తుంటున్నాను. దేవుడు మిమ్మను ఆత్మతో నింపి ఈ విషయాలన్నీ అర్థమవునట్లు గ్రహింపులోనికి తెచ్చునుగాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.